ప్రెస్ క్లబ్ రావడానికి కారణం ముఖ్యంగా దళితులు కుప్పం నుంచి ఇచ్చాపురం దాకా పాదయాత్ర చేస్తున్నారు. ఆ పాదయాత్రకు నేను పాల్గొనే దాని కొరగా విశాఖపట్నం రావడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా 4 అంశాలు మీ ముందు ఉంచాలన్న ఉద్దేశంతో ఉన్నాం. మొదటిది భారతీయ జనతా పార్టీ, రెండవది జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ, మూడవది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన, దళిత విభజన, చివరిది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ. దేశంలో కేంద్ర ప్రభుత్వంలో పారదర్శకత లేదు, పూర్తిగా లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్నటువంటి సమాచార హక్కుని సర్వనాశనం చేయడం జరిగింది మోడీ ప్రభుత్వం. ఈరోజు ఏది అడగాలన్నా అడిగినా ఏమి సమాచారం బయట రావటం లేదు, పారదర్శకత లేదు. చెప్తే మీరందరూ బాధపడతారు, నేను చెప్పకుండా కూడా ఉండలేదు. పత్రికా స్వేచ్ఛ కూడా లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్నటువంటి పత్రికా స్వేచ్ఛ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో లేదు, రాదు కూడా. భారతీయ జనతా పార్టీ సాధించినటువంటి గొప్ప విజయాలు 4 చెప్పదలుచుకున్నారు. ఒకటి, రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నటువంటి ముడి చమురు. ఆ ముడి చమురు పెట్రోల్ బంకుల్లో ఇస్తే 30 రూపాయలకు లీటరు పెట్రోల్ వస్తుంది. 29-28 రూపాయలకి డీజిల్ వస్తుంది. బిలియన్ల డాలర్ల ముడి చమురు రష్యా నుంచి చౌకగా మనం దిగుమతి చేసుకుంటున్నాం. దిగుమతి చేసుకున్న దాన్ని భారతీయ వాళ్ళు ఇస్తున్నది పెట్రోల్ బంకులో సరసంగా అమ్ముకోండి, 30 రూపాయలకు అమ్ముకోండి అని పాపం బ్యూటెన్ పంపిస్తున్నాడు. అంటే దాదాపు 70 రూపాయలు అధికంగా పెట్రోల్ బంకుల్లో ప్రజల దగ్గర నుంచి, సామాన్యుల దగ్గర నుంచి డబ్బు గుంజుకుంటా ఉన్నారు పెట్రోల్ బంకులు వాళ్ళు. కారణం, వాళ్ళకి ముడి సరుకు ఇరాన్ నుంచి వచ్చేది ఇక్కడికి ఇస్తున్నారు, అందుకని వాళ్ళు అమ్ముతున్నారు. తక్కువగా చౌకగా వచ్చేటువంటి రష్యా నుంచి వచ్చేటువంటి ముడి సరుకును నరేంద్ర మోడీ గౌరవ ప్రధానమంత్రి గారు తన మిత్రులకు ఇచ్చుకుంటున్నారు. తనకు 2-3 మిత్రులు ఉన్నారు, వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు. దానివల్ల ఆ మిత్రులు ఎంత లాభం పొందుతున్నారు అని అంటే సంవత్సరానికి 50,000 కోట్లు. ఇది భారతీయ జనతా పార్టీ 11 సంవత్సరాల్లో సాధించినటువంటి గొప్ప ప్రగతి. అందుకనే సమాచార హక్కు లేదు. ఇప్పుడు ఎవడడిగినా, నేను అడిగినా, మీరు అడిగినా ఇవ్వరు. రెండవది బ్యాంకులు. క్రితంలో కూడా నేను చెప్పాను, బ్యాంకులను ఇందిరాగాంధీ జాతీయం చేసింది. ఎందుకు చేసింది? సామాన్యులకి, రైతులకి, అందరికీ అందుబాటులో ఉండేటట్టు. మరి ఈరోజు 14.5 లక్షల కోట్ల రూపాయలను ఎన్డీఏ ప్రభుత్వం గత 11 సంవత్సరాల్లో మాఫీ చేయడం జరిగింది. ఎవరికి మాఫీ చేశారు? రైతులకి ఏమన్నా చేశారా? పోనీ ఏమన్నా సామాన్యులకి ఎవరికన్నా చేశారా? ఎవరన్నా జర్నలిస్టులకు చేశారా? ఎవరికి చేయలే. 100 కోట్లు పైబడినటువంటి ఎన్పిఎల్ పెద్దోళ్ళు తీసుకున్నటువంటి లోన్లను 14.5 లక్షల కోట్ల రూపాయలను రుణమాఫీ చేయడం జరిగింది. గత 2 నెలలుగా నిర్మలా సీతారామన్ నేను అడుగుతూ ఉన్నా,
నిర్మలంగా జవాబు చెప్పమ్మా అని. ఆయమ్మ నోరు తెరవటం లేదు. మొన్న వచ్చింది మద్రాసుకి బ్యాంకుల పైన రాష్ట్రపతితో ఒక మీటింగ్ పెట్టిపోయింది. అక్కడన్నా ఏమన్నా చెప్తుందేమో చూశారు, ఒక్క మాట రాలేదు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 100 కోట్లు పైబడినటువంటి ఎన్పిఏలు చాలా మంది ఉన్నారు, గుజరాత్ లో ఉన్నారు. వీళ్ళ అప్పులన్నీ రుణమాఫీ చేశారు. వాళ్ళందరి దగ్గర 10% కమిషన్లు తీసుకున్నారు. ఎవరు తీసుకున్నారు? ఎవరు తీసుకున్నారు? దీనికి జవాబు చెప్పాల్సిన బాధ్యత ఆర్థిక శాఖ మంత్రి పైన ఉంది. మూడోది, మా రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ ఓట్ చోరీ ఓట్ చోరీ అంటున్నాడు. నిజం, ఇది 100% ఓట్ చోరీ జరిగింది. 2019లో లోక్సభ ఎన్నికలు జరిగాయి. 111 లోక్సభ స్థానాల్లో ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారు. చాలా మంది ఆఫీసర్లు చెప్తున్నారు, ఏమయ్యా మేమంతా సీల్ వేస్తే ఎట్ట చేస్తారు అని. చంద్రమండలంలో ఉండే సునీత విలియమ్స్ తో రిమోట్ కంట్రోల్ తో మేనేజ్ చేసినప్పుడు స్కూల్ బిల్డింగుల్లో ఉన్నట్లు మేనేజ్ చేయడం పెద్ద కష్టమా అని చెప్పి ఇలా మస్కే చెప్పాడు. నేను చెప్పింది కాదు. మరి 60 లక్షల ఓట్లు, దొంగ ఓట్లు రాసుకున్నారు. ఒక భారతీయ జనతా పార్టీ సామాన్య కార్యకర్త సింగిల్ బెడ్రూమ్ లో ఉంటే 85 దొంగ ఓట్లు రాసుకొని ఉన్నాడు. ఒక బీహార్ రాష్ట్రంలోనే దొంగ ఓట్లు నోట్ చోరీ జరిగింది. చివరిలో భారతదేశ ప్రధానమంత్రి 11 సంవత్సరాల్లో కొన్ని వందల సార్లు విదేశాలకు వెళ్ళాడు. దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు, ప్రభుత్వ డబ్బుని, ప్రజల డబ్బుని. ఆయన గత 11 సంవత్సరాల్లో విదేశాంగ విధానంలో ఆయన సాధించినటువంటి ప్రగతి ఏంటి? 1000 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టాడు? ఎలా ఖర్చు పెట్టాడు? ఎవరి కొరకు ఖర్చు పెట్టాడు? ఈ విషయాలన్నీ బయట తెలవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, భారతదేశ ప్రధానమంత్రికి అక్కడ అమెరికాలో ఉన్న ట్రంప్ కి తగాదా ఎందుకు పడ్డదో చాలా మందికి తెలియదు. చాలా మందికి తెలియదు ఎందుకు పడ్డాడంటే, నరేంద్ర మోడీ నోబెల్ పీస్ ప్రైజ్ తీసుకోవాలని ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఆఫ్రికా దేశాల్లో కూడా మాట్లాడుతున్నారు, నా పేరు సిఫారసు చేయి, నా పేరు సిఫారసు చేయి అని. మరి ట్రంప్ కూడా నోబెల్ పీస్ ప్రైజ్ తీసుకోవాలని ఉంది. దాని కొరకే వాళ్ళిద్దరి మధ్య తగాదా, అంతేగాని ఇంకా వేరేది ఏమీ లేదు. వాడు ట్రంప్ అనుకుంటున్నాడు నాడు అతను వెరుపుకుంటున్నాడని. అరే నేను వెరుపుకుంటా ఉంటే ఇతను నిన్నొచ్చి అడుగుతా ఉన్నాడని వీళ్ళిద్దరికి దీనివల్లే అక్కువ రైతులు నష్టపోతున్నారు. ఇంతకంటే వేరేదే లేదు. చాలా మందికి తెలియదు రహస్యాలు. తర్వాత వైసీపీ పార్టీ, నేను టీవీ చూసిన తర్వాత ఈరోజు మాట్లాడాలనిపించింది. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని బిలియనేర్ చేశాడు. నా కొడుకు నేనేమి చేయలా, ఆయన మాత్రం చేశాడు. కొడుకుని బిలియనేర్ చేశాడు. రాజశేఖర్ రెడ్డి సామాన్యమైన కుటుంబంలో పుట్టినోడే, కోటీశ్వరుడు కుటుంబంలో పుట్ల. కాంగ్రెస్ పార్టీని వాడుకుంటూ, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాజశేఖర్ రెడ్డి వాడుకుంటూ కొడుకుని బిలియనేర్ చేశాడు. మరి ఎట్టయితేనేమి, నేను ఆయన పోపడతాను. రాజశేఖర రెడ్డి కుమారుడు చెన్నారెడ్డి కొడుకు సాధించలేకపోయినాడు, వెంగళరావు కొడుకు సాధించలేకపోయినాడు, విజయభాస్కర్ రెడ్డి కొడుకు సాధించలేనటువంటి దాన్ని మా ఫ్రెండ్ రాజశేఖర రెడ్డి కొడుకు కష్టపడి ముఖ్యమంత్రి అయ్యాడు, బిలియనేర్ అయ్యాడు కదా, అంత తాగొచ్చు కదా. మళ్ళా బిలియన్లు సంపాదించాడు. సారాయి కుంభకోణం, అది లిక్కర్ కుంభకోణంలో పడ్డారు. అమాయకులంతా పడ్డారు మా జిల్లాలో. పాపం వాళ్ళంతా ఆయనందరూ నాకు తెలుసు. రెడ్డి, భాస్కర్ రెడ్డి, నాయన సుబ్రహ్మణ్యం రెడ్డి పాపం అల్లాడుతున్నాడు కోర్టులో. మరి ఇంకొక ఎంపీ మా రామచంద్రారెడ్డి కొడుకు ఆ లిక్కర్ కేసులు ఇరుక్కొని కష్టాలు పడుతున్నాడు. ఇంకొక ఆయన గోవర్ధన్ రెడ్డి. ఓ నాయన, నిన్న మీరు గ్రీన్ వేసుకున్నారు, పసుపు ఆకుపచ్చ టవల్లు,
అది చూసిన తర్వాత నాకు అనిపించింది, ఎందుకయా నీ పైన ఉన్నటువంటి కేసులు, నీ పైన ఉన్నటువంటి అవినీతి అభియోగాలు ఇవన్నిటిని మాఫీ చేసుకొని కుటుంబంతో పెళ్ళాం బిడ్డలతో హాయిగా జీవించేదానికి ప్రయత్నం చేయగానే మళ్ళా నువ్వు రావాలా ముఖ్యమంత్రి అంటే మేము ఒప్పుకోము, అది సాధ్యం కానే కాదని తెలియజేస్తూ మరి తెలియని రహస్యాన్ని కూడా చెప్పదలుచుకున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన, అసలు రాష్ట్ర విభజన కారణం ఎవరు చెప్పక తప్పదు. తెలుగుదేశం కోపం రావచ్చు నా కోపం. 40 సంవత్సరాల నాడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అయింది. ఆవిర్భావం అయిన తర్వాత ఆ రోజు ఎస్సీలంతా 20% ఉన్నారు రాష్ట్రంలో. వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసేవారు. తెలుగుదేశం పార్టీకి మనసు ఒప్పల. ఇంత పెద్ద ఓట్ బ్యాంక్ ఉంటే వీళ్ళందరూ కాంగ్రెస్ వేస్తే మనకు కూడా కావాలి కదా అని మనసులో పడ్డా కానీ వాళ్ళ కళ్ళకు కనపడేది మాలా మాదిగలు. అటు మాలోళ్ళు పోయినా ఇటు మాదిగోళ్ళని పేర్కోవాలని వీళ్ళ మధ్యలో విభజన మొదలు పెట్టారు. 40 సంవత్సరాల నాడు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉపేంద్ర మొదలుకొని అందరూ. మరి ఒక్కటి చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన కారణం దళిత విభజన. దళిత కెమిస్ట్రీ చాలా మందికి తెలియదు భారతదేశంలో. తెలిసిన వాళ్ళు ఒక 5-10 మంది ఉంటారు దళిత కెమిస్ట్రీ. ఈరోజు మరి దళితుల్లో 800 ఉపకులాలు ఉన్నాయి. ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే 86 దళిత ఉపకులాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు జడ్జిలకి ఏమీ తెలియదు, అంటరంతనం అంటే అసలు తెలియదు, ఎస్సీల సమస్యలు తెలియదు. తెలియకుండా ఒక ఆర్డర్ను డైరెక్షన్ ఇచ్చారు. ఆ డైరెక్షన్ పేరు పెట్టుకొని ఈరోజు విభజన ప్రారంభించారు. ఎప్పుడు ఈరోజు దళితుల్లో ముఖ్యంగా మాలవాళ్ళలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కన్నీటితో ఉన్నారు, ఆవేదనతో ఉన్నారు, మరి ఆపదలో ఉన్నారు. ఎప్పుడు నేను చూడలేదు. రాజమండ్రిలో కన్నీళ్లతో నిలబడ్డారు అంబేద్కర్ విగ్రహం దగ్గర. కాకినాడలో అంబేద్కర్ విగ్రహం దగ్గర కన్నీటితో నిలబడ్డారు. ఎందుకు? దీనికంతటికి కారణం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2 కావడానికి కారణం ఏంటి? కె చంద్రశేఖరరావు పేద మగోడేం కాదు. ఆయన వెనకాల నిలబడ్డది మాదిగలు. ఎందుకు నిలబడ్డారు మాదిగలు ఆయన వెనకాల? రాజ్యాధికారి దిశగా ఆంధ్రప్రదేశ్. మేము కూడా కాంగ్రెస్ పార్టీ కూడా చిన్న పొరపాటు చేసింది. ఆ రోజు రాజశేఖర రెడ్డి చచ్చిపోయిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయకుండా దామోదర్ రాజనరసింహ మాదిగని చేసుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2 అయ్యేది కాదు. తెలంగాణ వీళ్ళందరూ కలిసి ఉండేవాళ్ళం. నేను నానక్పురాకి వెళ్ళాను 4 రోజుల నాడు. నానక్పురాలో నేను చూశాను 40 అంతస్తుల బిల్డింగులు 100ల సంఖ్యలో ఉన్నాయి. మరి దేశ సంపద అంతా, రాష్ట్ర సంపద అవతల పక్క వెళ్ళింది. ఏముంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? ఏముందా? ఈ పక్క సముద్రం, ఆ పక్క రాళ్ళు తప్పించి రాయలసీమలో ఏముంది? ఎట్ట బతకాలా? దీనికంతటికి రాష్ట్ర విభజన కారణం దళిత విభజన. వీళ్ళ జోలికి పోవద్దని మా మిత్రుడు చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తూ చివరిలో చెప్పక తప్పదు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. నేను డిసెంబర్ 31వ తేదీ దాకా నేను చంద్రబాబు నాయుడు గారికి సౌమ్యంగా తెలియజేస్తా పోతుంటాను. విశాఖ ఉక్కు ప్రైవేటైజ్ అయ్యేదానికి వీలే లేదు 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 కానివ్వం. మరి నేను ఈ బాధ్యత నేను చంద్రబాబు నాయుడు గారి పైన పెడుతున్నాను. మరి ప్రైవేట్ కానీయకుండా చేసే బాధ్యత మీది చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఈ రోజు మీ సపోర్టుతోనే కేంద్ర ప్రభుత్వం నడుస్తా ఉంది. నిర్మల కాదు, చనిపోయినటువంటి కామ్రేడ్ సీతారాం మేమిద్దరం కలిసి మాట్లాడుకున్నాం. ఆగస్టు 20వ తారీఖున ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఐసీయూలో. మీ శక్తి మాకు తెలుసు, ఏం చేస్తావో నాకు తెలియదు. డిసెంబర్ 31వ తారీఖు లోపల చంద్రబాబు నాయుడు తప్పనిసరిగా ఈ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను ఆపి ఒక ఆర్డర్ కేబినెట్ లో నుంచి పాస్ చేసిన ఆర్డర్ తీసుకొని రావయ్యా. నీకు చాలా చిన్న విషయం నేను అడుగుతున్నా. మరి
నువ్వు చేయలేకపోతే ఇది చెప్తున్నా నీకు చంద్రబాబు నాయుడు గారు, ఈ విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ నుంచి నువ్వు ఆపకపోతే తప్పుకొని బయటికి రా ఎన్డీఏలో నుంచి. ఏం భయపడాల్సిన పని లేదు. నీకున్నటువంటి శక్తి మా అందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేసుకున్నాం. ఎన్డీఏలో నుంచి బయటికి రా. భారతీయ జనతా పార్టీ ఇన్ని తప్పులు చేస్తా ఉంది. ఏంది ఇన్నిసార్లు పోయేది? ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో నిర్మలా సీతారామన్ వాకిట్లో నువ్వు అమ్మేస్తావా? ఎందుకు పోవాల్సింది ఏంటి? రా నిర్మలమ్మ అంటే రాదో ఇక్కడికే. 1,00,000 కోట్లు పంపించమంటే పంపించదా? 400 కోట్లు డ్రైన్ కు తెచ్చాడంట విశాఖపట్నంలో ఐఎఫ్సి నుంచి. మా ఈయన ఆగల్డు. పక్కనే కూర్చున్నటువంటి మిత్రుడు అదేం లేదా చక్కగా ఎగరేసుకోవాల్సిన పని లేదు. తప్పనిసరిగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఇప్పుడు ఉన్నటువంటి రీతిలో పెట్టాయా, లేకపోతే ఎన్డీఏలో నుంచి బయటకు రండాయా? మీకు వినయంగా సహృదయంగా త్రికరణ శుద్ధితో చంద్రబాబు నాయుడు అనంతపూర్కి విమానంలో ఉన్నాడో ఎక్కడున్నాడో నాకు తెలియదు. నేను ఆయన్ని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగదని మిమ్మల్ని చర్చించి ప్రార్థిస్తాను. చంద్రబాబు నాయుడు బీజేపీ బయటకొచ్చారంటే ఆటోమేటిక్ గత 5 ఏళ్ళలో యూరియా కూడా ఇప్పుడు ఎందుకు వచ్చిందండి? నేను యూరియాకి మంత్రిగా ఉండేవాడిని. నాకు తెలిసి ఇఫ్కోలు క్రిప్కోలు ఈ ఫ్యాక్టరీలన్నీ రైతులు కొంచెం జాగ్రత్త పడుతున్నారు. 2 మూటలు కొనుక్కోవాల్సిన వాళ్ళు 5 మూటలు కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటున్నారు. దొరుకుతుందో లేదో భవిష్యత్తు. బ్లాక్ మార్కెట్ చేస్తుంది రైతులేనా? అయ్యా బ్లాక్ మార్కెట్ చేస్తుంది వాళ్ళే. రైతులే ఎక్కువ కొన్న వల్ల కొరత వచ్చిందంట. అంటే ఊళ్ళో చక్కెర ఉండదు అని ఎవరైనా చెప్పారు అనుకోండి, నాకు కిలో కావాలా, నేను 5 కిలోలు కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటాను. మామూలు హ్యూమన్